అట్లా నుంచి అయితే వాటర్ చూడండి ఎలాగ వస్తుందో. ఇదైతే వాటర్ వేసుకోకూడదు దీంట్లో, వాటర్ దాంట్లో నుంచి వస్తుంది. అల్లం పేస్ట్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకో. ధనియాల పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీద్దాం. తర్వాత అయితే కూర అయిపోతుంది. అలాగైతే మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. 2 సెకండ్స్ ఉంచండి. ఇప్పుడు కూర అయితే అయిపోయింది. తిప్పండి. వాసన చూడండి ఎంత బాగా వస్తుందో. మాకైతే చాలా ఇష్టం ఈ కూర. కట్టేసుకుని ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. కర్రీ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా కర్రీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, ఈస్ యూ ఆల్.